మీ మోస్ట్ అంటే బ్యూటిఫుల్ మెమరీ మీరు కాపాడి వాళ్ళని చాలా బాగుండి ఎప్పటికో అంటే పేషెంట్ వచ్చి కలుస్తూ ఉంటారు కదా, అలాంటి బ్యూటిఫుల్ ఫస్ట్ టైము హైఫెక్ చేసినప్పుడు అండి, ఒక 7 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి అమ్మాయి క్యాన్సర్ వచ్చేసిందా? క్యాన్సర్ అంటే ఆ అమ్మాయికి అప్పుడు కాదు, అది సెకండ్ టైం. ఫస్ట్ టైం యుఎస్ లో షీ వాజ్ వర్కింగ్ ఇన్ యుఎస్, బోస్టన్ లో. అమ్మాయి అక్కడ బోస్టన్ లో మన హార్వర్డ్ వాళ్ళ సెంటర్ ఉంటుందండి, అది డానా ఫాబర్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే వాళ్ళు 9 months 1 year లైఫ్ స్పాన్ అనే చెప్పారంట. చెప్పినప్పుడు ఇంకా ఎందుకని అమ్మాయి ఇండియా వచ్చింది. అప్పుడు అంతకన్నా ముందు 10 years, ఇప్పుడు నేను అది చేసుకో 10 years ఎక్కువ అయిందండి, 10 years అయింది. అప్పుడు అతను ఇక్కడ సీనియర్ ఆంకాలజిస్ట్ ఆర్వి రావు గారి దగ్గరికి వెళ్ళింది. తను చేసి కీమో ఇచ్చి అప్పుడు ఏదో సర్జరీ చేసి అప్పుడు బానే ఉంది. 9 years తర్వాత మళ్ళీ సివియర్ రికరెన్స్ మొత్తం వచ్చేసిందండి. వచ్చినప్పుడు అది మళ్ళీ చేసి సూడోమిక్సోమా పెరిటనై అంటారు, అంటే జెల్ లాగా ఫామ్ అవుతుంది. అబ్డామిన్ అంతా ఇలా బేసిన్ జెల్ ఎత్తిపోయాల్సి వస్తుంది, అలా ఉంటుంది. అబ్డామిన్ అంతా జెల్లీ ఉంటుంది కదా, అలా ఫామ్ అవుతుంది అనమాట క్యాన్సర్ వల్ల. పెరిటోనియల్ సర్ఫేసెస్ సో వాళ్ళకి అబ్డామిన్ పెరుగుతుందండి, డిస్టింక్షన్ ఉంటుంది. దాని వలన అంటే ఇంటెస్టైన్ మధ్యలో అంతా ఇరుక్కుపోయి సరిగా తినలేకపోవటం ఇవన్నీ జరుగుతాయి. నెమ్మదిగా మొత్తం క్లీన్ చేస్తాము. ఆ తర్వాత ఆ మెషిన్ పెడతాం. ఆ మెషిన్ ఆన్ లోపలే కీమోథెరపీ సర్క్యులేషన్ టైమే 90 minutes ఉంటుంది. అది పెడతాము, తీస్తాము, దాన్ని వాష్ ఇస్తాము, ఇవన్నీ కూడా 2-3 hours అక్కడే అయిపోతుంది. సో అంత ప్రొలాంగ్ సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఛాలెంజింగ్ సర్జరీ. అండ్ దానికి తోడు మళ్ళీ కీమోథెరపీ ఇంట్రాపరేటివ్ పీరియడ్ లో ఇస్తాము. ఇవన్నీ కొంచెం రిస్క్ అను, పేషెంట్ జాగ్రత్తగా ఇంకా పోస్ట్ ఆప్ బాగా జాగ్రత్తగా తీసుకొని పేషెంట్ బయటికి తీసుకురావాలి. సో అది ఫస్ట్ టైం చేసినప్పుడు అది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఇప్పుడు 10 years అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికన్నా షీ లైక్స్ దట్. అంటే ఎప్పుడైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ నన్ను పిలవండి మేడం అంటే, చాలా సార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు తను టాక్స్ కూడా ఇచ్చిందండి. చాలా వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు వర్క్ చేస్తుంది.